బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా పొన్నాపురంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేసీ కెనాల్లో పడి ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. పొన్నాపురం ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు, మనోజ్, ఈశ్వరయ్య అనే ముగ్గురు స్నేహితులు చేపలు పట్టడానికి కేసీ కెనాల్లోకి వెళ్లారు. చేపల కోసం ప్రయత్నిస్తూ శ్రీనివాసులు కాలువలో పడిపోవడంతో అతన్ని రక్షించేందుకు ఈశ్వరయ్య ప్రయత్నించాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో ఈశ్వరయ్య కూడా కాలువలో పడిపోవడంతో వెంటనే తాము రక్షించినట్లు చెప్పారు. శ్రీనివాసులు కెనాల్లో కొట్టుకుపోయి మృతి చెందాడని వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. రైట్, ఇక ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి, ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, నంద్యాల జిల్లా ఏదైతే నంద్యాలలో కేసీ కెనాల్లో యువకుడు అంటే ప్రమాదవశాత్తు కాలు జారపడి చనిపోయిన పరిస్థితి. అంటే శ్రీనివాసులు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అంటే శ్రీనివాసులు, మనోజ్, ఈశ్వర్ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా సరదాగా చేపలు పట్టాలని వీళ్ళు కేసీ కెనాల్కి వెళ్ళడం జరిగింది. అయితే చేపలు పడుతుండగానే ప్రమాదవశాత్తు శ్రీనివాసులు కాలు జారి కాలువలో పడిపోయాడు. అంటే ఈశ్వర్ తోటి స్నేహితుడు అతన్ని ఎలాగైనా రక్షించాలని ఆయన కూడా అక్కడ కాలువలో దిగి పడిపోయిన పరిస్థితి. బట్ ఈశ్వర్ కూడా కొట్టుకోపోతుంటే ఈశ్వర్ని కాపాడారు. బట్ శ్రీనివాస్ అయితే ఆ కాలువలో గల్లంతైన పరిస్థితి. మరి విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు వచ్చి శ్రీనివాస్ మృతదేహాన్ని తీశారు. ఈ పొన్నాపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ చనిపోవడంతో ఆ కుటుంబం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. బట్ పోలీసులు అక్కడ ఘటన స్థలం చేరుకుని అంటే వీళ్ళు ఎందుకు వచ్చారు, ఏంటి పరిస్థితి, ఏ విధంగా ప్రమాదం జరిగిందని వాళ్ళంతా కూడా ఆరాధీసి ఆ దిశగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా మనం ఇక్కడ స్నేహితులు అంటే చేపలు పట్టడానికో, సరదాకో, ఇంకో దానికో, ఈత కోసం వెళ్ళి చాలా మంది యువత ఈ విధంగా అకారణంగా ప్రాణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. బట్ యువతకి అంటే పోలీసులకు అయితే ఒక సందేశం ఇచ్చారు. ఇలా మీరు వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తలు పాటించాలి. అంటే ఇంటి వాళ్ళకి చెప్పపెట్టక ఇలా లేదా కొంతమంది స్కూల్ మానేసి కూడా ఆ విధంగా వెళ్ళడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే అంటే మీ కుటుంబంకి చాలా విషాదం కాబట్టి అట చేరదని పేరెంట్స్కి అవేర్నెస్ చేశారు, పిల్లలు కూడా ఇచ్చారు. బట్ పిల్లలు ఎవరైతే సరే ఫ్రెండ్స్ సరదాగా వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అంటే సెల్ఫీ ఫోటోలను, చేపలు పట్టడానికోను, ఇంకో కొట్టడానికోను, సరదా కోసం ఇలా వెళ్ళి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇవి ప్రాణం మీదకి తెచ్చుకొని వారు భవిష్యత్తు పోవడం కాక కుటుంబాన్ని కూడా దుఃఖసాగరంలో ముంచిపోతున్నారని పోలీసులు చెప్పారు. మరి ఈ ఘటన అయితే నంద్యాల జిల్లాలో విషాచాల పొన్నాపురం గ్రామంలో విషాచాలు అలుముకున్నాయి. బట్ పోలీసులు అయితే ఈ ప్రమాదం గురించి కొంచెం ఆరాధీసి దర్యాప్తు చేస్తున్నారు. పద్మ, అయితే బసవరాజు, ఆ కేసీ కెనాల్ ఎక్కడైతే ఉందో అక్కడ ప్రమాద హెచ్చరికల బోర్డు ఏమీ ఏర్పాటు చేయలేదా అధికారులు? ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పి ముందుగానే హెచ్చరికల బోర్డు ఏమీ ఏర్పాటు చేయలేదా? అయితే కేసీ కెనాల్ అనేది భారీగా నీటి ప్రవాహం ఉంటుంది. చాలా క్యూసెక్ల నీరు అందులో వస్తూ ఉంటుంది. బట్ ఈ చేపలకు వెళ్ళేవారు సరదాగా వెళ్ళడము గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. అయితే ఈత వచ్చిన వాళ్ళు అయితే చేపలు పట్టడానికో లేదా కెనాల్కి దగ్గరుండి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఈత రాని వాళ్ళు మ్యాక్సిమం గట్టుపైన దూరంగానే ఉంటారు. బట్ ఇతడు ఎందుకోసం ఈత రాకుండా కూడా మరి చేపలు పట్టడానికి ఎందుకు ట్రై చేశాడు, లేదా అక్కడ అంటే గట్టు చివరన కూర్చొని పొరపాటున నీళ్ళలో కాలు జారి పడ్డాడు అంటే వీరు స్వయం కృత అపరాధం. అంటే వీరు కొంత సరదాగా అంటే కొంత శృతి మించి ప్రవర్తించడం వల్ల శ్రీనివాస్ అక్కడ కాలు జారిపడినట్లు తెలుస్తా ఉంది. ఏదైతే ఫ్రెండ్స్ అంటే చేపలు పట్టడానికి ఆ చేపల పైన ధ్యాస పెట్టుకుని ఇంకొంచెం ఏదైతే అటు దూరంగా వేస్తే గాలం వేస్తే చేప పడుతుందేమో ఆ దిశగా వాళ్ళు కొంచెం సరదాగా అవి మాట్లాడుకుంటూ ఇతను ప్రమాదవశాత్తు పడినట్లు తెలుస్తుంది. బట్ ప్రమాద హెచ్చరికలు అనేది అక్కడైతే ఏ బోర్డులు ఎలాంటివి లేవు. అయినా కూడా జనరల్ గా ఏదైతే కేసీ కెనాల్ గట్టుపైన అప్పుడప్పుడు కొంత అవేర్నెస్ తీసుకొచ్చి హెచ్చరికలు జారీ చేయాలి, పేరెంట్స్ కూడా తెలియపరచాలి. బట్ అలాంటిది ఏం జరగట్లేదు. కేసీ కెనాల్లో గతంలో కూడా చాలా చూసాం మేము, ఇలాంటి ప్రమాదాలు చాలా జరిగాయి. బట్ ఇవి తరచుగా జరుగుతుండడం కూడా కొంత తల్లిదండ్రుల్లోనూ అంతా ఆందోళన కలిగిస్తున్న అంశాలు. బట్ ఓవరాల్ గా పోలీసులు చెప్పేది అంటే ఎవరికి వారు పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా ఆ సరదాగా అటు కాలువ గట్టుపైన వచ్చేవాళ్ళు కావచ్చు, ఎవరికి వారు అవేర్నెస్ ఉండాలి, జాగ్రత్త పాటించాలి, హెచ్చరికలు గమనించాలి. అంటే కొంత జాగ్రత్తగా రావాలి. ఈ చేపలు పడతాం, ఈత కొడతామని చెప్పి ఇష్టానుసారంగా పోరాదని చెప్తున్న పరిస్థితులు. మరి ఈ విధంగా అంటే ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఒకరికొకరు తోసుకున్నారా, ఏం జరిగింది ఇంతకనే దాన్ని ఆ పోలీసులైతే తేల్చాల్సింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ బసవరాజు.